దక్షిణ భారతదేశంలోని దేవాలయాలు ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన మరియు పురాతనమైన రాతి దేవాలయాలకు నిలయం. చోళ, పాండ్య, పల్లవ రాజవంశాలచే నిర్మించబడిన ఈ దేవాలయాలు వాస్తుశిల్పులు మరియు హస్తకళా రూపాలకు నైపుణ్యాలకు నిదర్శనం. వివరణ: క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన పాండ్య వంశం అనేక రాతి దేవాలయాలు నిర్మించింది. ఈ వంశం వారు నిర్మించిన 14వ శతాబ్దానికి చెందిన మీనాక్షి దేవాలయం వాస్తుశిల్పానికి అత్యంత ప్రసిద్ధిగాంచిన దేవాలయం. అలాగే 6వ శతాబ్దానికి చెందిన పల్లవ వంశీయులు కూడా రాతి దేవాలయాలు నిర్మించారు. పల్లవులు వారి కళాత్మక మరియు నిర్మాణాత్మక మరియు క్లిష్టమైన శిల్పకళా నైపుణ్యాలకు నిదర్శనంగా మరియు విజయాలకు పేరుగా అనేక దేవాలయాలు నిర్మించారు. అలాగే 9వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను పరిపాలించిన చోళ రాజవంశం ఆలయ వాస్తు కళకు గొప్ప పోషకులు. చోళులు నిర్మించిన దేవాలయాలు విలక్షణమైన శైలికి ప్రసిద్ధి చెందాయి. వారు అత్యంత ఆకర్షణీయమైన రాతి దేవాలయాలు నిర్మించారు. ఇలా దక్షిణ భారతదేశం అంతటా రాతి దేవాలయాలు ప్రార్థనా స్థలాలు మాత్రమే కాక కళ మరియు సాంస్కృతిక కేంద్రాలకు కూడా పనిచేశాయి. పాఠశాలలు, గ్రంథాలయాలు మరియు ఇతర విద్యా సంస్థలు కలిగిన పెద్ద పెద్ద సముదాయాలున్న దేవాలయాలను కూడా వారు నిర్మించారు. వారు నిర్మించిన ఈ సముదాయాలు కళాకారులకు మరియు హస్తకళాకారులకు మరియు వాస్తు కళాకారులకు కొన్ని శతాబ్దాలుగా ప్రభావితం చేసిందనటంలో అతిశయోక్తి ఏం లేదు. అలాంటి ప్రఖ్యాత దేవాలయాల్లో ఈరోజు మనం కొన్నిటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. వాటి చరిత్ర, నిర్మాణ శైలి, హస్తకళా నైపుణ్యాల గురించి తెలుసుకుందాం. వాటిల్లో కొన్ని ముఖ్యమైన దేవాలయాల పేర్లు, అవి ఎక్కడెక్కడున్నాయి, వాటి చరిత్ర గురించి ఈరోజు తెలుసుకుందాం. వాటిల్లో మొదటిగా 1ది శ్రీరంగం రంగనాయక స్వామి ఆలయం, తమిళనాడు. 2 విరూపాక్ష దేవాలయం, కర్ణాటక. 3 అనంత పద్మనాభ స్వామి దేవాలయం, కేరళ. వీటి గురించి మొదటిగా ఈరోజు శ్రీరంగం రంగనాయక స్వామి ఆలయం, తమిళనాడు గురించి తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఆలయం శ్రీరంగం. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క స్వయం వ్యక్త క్షేత్రాలలో మొదటిది. ఈ ఆలయం ద్రవిడ శిల్పకళ అందమైన రూపాన్ని ప్రదర్శిస్తున్న చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం. ఎక్కడ ఉంది తెలుసుకుందాం. ఇది తమిళనాడు రాష్ట్రంలోని తిరుచునాపల్లి జిల్లా శ్రీరంగపట్నం అనే గ్రామంలో ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువుని రంగనాథస్వామిగాను, శ్రీ మహాలక్ష్మిని రంగనాయకిగాను ఆరాధిస్తారు. దేవాలయ నిర్మాణ శైలి వివరణ: ఈ ఆలయం ద్రవిడ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా కట్టడం జరిగింది. తొలి చోళులు, మధ్యయుగ చోళులు, తర్వాత పాండ్యులు, ఆ తర్వాత విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధిపరిచారు. ఈ ఆలయం 7 కేంద్రీకృత ప్రాంగణాలతో చుట్టబడి ఉంది. అనగా 7 ప్రాకారాలున్నాయి. ప్రతి ప్రాకారానికి గోడలు, గోపురాలు ఉన్నాయి. వీటిని 16వ శతాబ్దంలో అభివృద్ధిపరిచారు. ఈ గోడలు 32,592 అడుగులు పొడవున్నాయి. ఇక్కడ 21 ప్రధాన గోపురాలు, 39 మంటపాలు, 50 మందిరాలు, 9 పవిత్ర నీటి కొలనులు మరియు 1000 కాల మండపం అనగా 1000 స్తంభాల హాలు మరియు లోపల చిన్న చిన్న నీటి వనరులు ఇలా చాలా ఉన్నాయి. కావేరీ నది మరియు కొల్లిడరి అనే నదులచే కలిసిన ద్వీపం లాంటి ప్రదేశం ఈ ఆలయం. కావేరీ నదిని దక్షిణ గంగా అని కూడా అంటారు. అలాగే ఈ 7 ప్రాకారాల్లో బయట 2 ప్రాకారాల్లో నివాసాలు, దుకాణాలు, రెస్టారెంట్లు, పూల మార్కెట్లు మొదలగు వాటి సముదాయాలుగా ఉన్నాయి. మిగతా లోపల ప్రాంగణాల్లో విష్ణువు, రాముడు, కృష్ణుడు వంటి వివిధ అవతారాలకు సంబంధించిన దేవాలయాలు ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రంలో అనేక మంది సాధువులు, సన్యాసులు మరియు ఆళ్వార్లుగా పిలువబడే తత్వవేత్తలు, అలాగే శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చెందిన రామానుజాచార్యులు ఉన్నారు. ఇప్పుడు రంగనాథస్వామి ఆలయంలోని మంటపాలు, వాటి నిర్మాణ శైలి గురించి వివరణ తెలుసుకుందాం. 1 1000 స్తంభాల మండపం. ఇది
విజయనగర రాజుల పాలనా కాలంలో నిర్మించబడింది. గ్రానైట్ రాయితో కట్టారు. ఇది చతురస్రాకార నమూనాలో అమర్చబడిన స్తంభాలతో ఎక్కువ విశాలంగా నిర్మించారు. 2 శేషరాయ మండపం. ఇది నాయకరాయ పాలన కాలంలో నిర్మించబడింది. ఇది 4వ ప్రాంగణానికి తూర్పు వైపున కనిపిస్తుంది. ఈ ప్రాంగణం ఉత్తర భాగంలో దూకుతున్న భంగిమలో రకరకాల జంతువుల ఆకారాలను మరియు వాటి వెనుక భాగాన రైడర్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏకశిలా స్తంభాలతో చెక్కబడ్డాయి. తరువాత గరుడ మండపం. ఇది 3వ ప్రాకార ప్రాంగణానికి దక్షిణం వైపున ఉంది. ఇది కూడా నాయకరాయ పాలనా కాలం నాటిదే. ఈ మండపం స్తంభాలపై కూడా అనేక శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. మధ్యలో స్వేచ్ఛగా కూర్చున్న గరుడమూర్తి, అతని డేగతల, రెక్కలు విష్ణు మందిరానికి అభిముఖంగా ఉన్నట్లు చూడవచ్చు మనం. అలాగే తర్వాత కిళి మండపం అంటే చిలక మండపం. దీని గురించి వివరణ తెలుసుకుందాం. ఇది మొదట ప్రాంగణం లోపల కనిపిస్తుంది. ఇది రంగనాథుని గర్భగుడి ప్రక్కనే ఉంది. ఇక్కడ నడిచే ఏనుగు భంగిమలో శిల్పం మరియు సమావేశ మందిరానికి దారితీసే మెట్ల వరుస ఉన్నాయి. ఇది 17వ శతాబ్దంలో నిర్మించారు. స్తంభాలపైన అనేక జంతువులు వివిధ భంగిమల్లో చెక్కబడ్డాయి. అలాగే మండపం మధ్య భాగంలో 4 చెక్కిన స్తంభాలతో నిర్మించిన ఎత్తైన చతురస్రాకార వేదిక ఉంది. తర్వాత మండపం రంగ విలాస మండపం. ఇది యాత్రికుల సమూహాలు కుటుంబాలతో కలిసి కూర్చొని విందు ఆరగించడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా స్తంభాల మధ్య పెద్ద పెద్ద ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇది ఒక పెద్ద కమ్యూనిటీ హాల్గా చెప్పవచ్చు. ఇది హిందూ పురాణాల, కుడ్య చిత్రాల మరియు రామాయణంలోని కొన్ని కథనాలతో చెక్కబడి ఉన్నది. గోపురాలు వివరణ. ఇక్కడ 7 ప్రధాన గోపురాలు మరియు చిన్న గోపురాలు 21 వరకు ఉన్నాయి. వీటిలో ఆసియాలోనే ఎత్తైన రాజగోపురంగా చెప్పబడుతుంది. ఇది 13 అంచెలుగా ఉంది. దీన్ని 1507లో నిర్మించారు. మిగిలిన 20 గోపురాలు 12 మరియు 17 శతాబ్దాల మధ్యకాలంలో నిర్మించబడ్డాయి. ఇందులో రాజగోపుర నిర్మాణం అసంపూర్తిగా ఉండిపోవడం వలన తర్వాత కాలంలో పూర్తి చేశారు. కారణం విజయనగర సామ్రాజ్యానికి చెందిన అచ్యుతదేవరాయల పాలన ప్రారంభమైన ఈ నిర్మాణం 16వ శతాబ్దం చివరిలో విజయనగర రాజుల పతనం మరియు ఆ తర్వాత జరిగిన యుద్ధాల వలన ఆగిపోయింది. ఆ తర్వాత 400 సంవత్సరాలకు పైగా అసంపూర్తిగానే ఉంది. 1987లో అహోబిళ మఠానికి చెందిన 44వ జియర్ స్వామిచే దీనిని పూర్తి చేయడానికి విరాళాలు సేకరించడం ప్రారంభించారు. రాజగోపురం 25 మార్చి 1987లో పునఃప్రతిష్ఠించడం జరిగింది. తర్వాత శాసనాలు, కుడ్య చిత్రాలు. రంగనాథస్వామి దేవాలయ పట్టణంలో 800కు పైగా శాసనాలున్నాయి. వీటిలో దాదాపు 640 వరకు ఆలయ గోడల మీద మరియు స్మారక చిహ్నాలపైన ఉన్నాయి. వీటిలో చాలా వరకు పాలకులు లేదా ఉన్నత వర్గాల బహుమతులు, మంజూర్లకు సంబంధించినవి, అలాగే ఆలయ నిర్మాణ పండితుల అంకిత భావం, సాధారణ కార్యకలాపాలకు సంబంధించినవి. ఈ శాసనాలు ముఖ్యంగా దక్షిణ భారతదేశ చరిత్ర, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ మరియు సామాజిక పాత్ర గురించి తెలియజేసే సమాచారాలకు మూలాలుగా ఉన్నాయి. అలాగే 9వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు చోళులు, నాయకులు, పాండ్యులు, హోయసలలు మరియు విజయనగర శకం వరకు సంబంధించినవి. ఈ శాసనాలు 6 ప్రధాన భారతీయ భాషలలో ఉన్నాయి. అవి తమిళం, సంస్కృతం, కన్నడ, తెలుగు, మరాఠీ మరియు ఒరియా భాషల్లో ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రధాన కొలనుల్లో సూర్య పుష్కరిణి మరియు చంద్ర పుష్కరిణి ముఖ్యమైనవి. ఇవి వర్షపు నీటిని సేకరించే 2 అతిపెద్ద నీటి కొలనులు. 2 మిలియన్ల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఆలయంలో చెక్కిన స్మారక చిహ్నాలు కూడా ఉన్నాయి. వీటిని ఉత్సవాల ఊరేగింపులో ఉపయోగిస్తారు. ఆలయ రథాలలో, వాహనాలలో ముఖ్యమైనవి గరుడ వాహనం, సింహవాహనం, యానై వాహనం, కుదిరేయి వాహనం, హనుమంత వాహనం, యాజి వాహనం, శేషవాహనం, అన్నపక్షి వాహనం, ఒట్రై వాహనం మరియు ప్రభాయి వాహనం ముఖ్యమైనవి. వీటిల్లో కొన్నింటిని వెండి మరియు బంగారు రేకుల తాపడంతో చేయబడి ఉన్నాయి. నెక్స్ట్ భక్తి ఉద్యమం గురించి తెలుసుకుందాం. నాళాయిర దివ్య ప్రబంధంలోని
4000 కీర్తనలను ఆళ్వార్ సాధువులు 6వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం వరకు ప్రచారం చేసి పాడి ఉన్నారు. తొండరిప్పొడి ఆళ్వార్ మరియు తిరుప్పణ ఆళ్వార్ వారు రంగనాథన్పై ప్రత్యేకంగా పాటలు పాడారు. అలాగే ఆండాళ్ అనే భక్తురాలు శ్రీరంగం రంగనాథునిపై తిరుప్పావై అంటే 30 శ్లోకాలు కూర్పుని పాడి ఆ తర్వాత రంగనాథుణ్ణి పొందింది ఆమె. ఆ పాసురాలను ఇప్పటికీ ప్రచారంలోనూ మరియు ప్రాచుర్యంగా ఉన్నాయి. అలాగే రామానుజులు రచించిన శ్రీభాష్యం గద్యత్రయం అనగా శరణాగతి గద్యం, శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యం మొదలైనవి ముఖ్యమైనవి. నెక్స్ట్ ఇప్పుడు మనం రెండవ ఆలయం గురించి తెలుసుకుందాం. అది విరూపాక్ష దేవాలయం, కర్ణాటక. ఇది కర్ణాటక రాష్ట్రంలోని విజయనగరం జిల్లా హంపిలో ఉంది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఇక్కడ శివుడు విరూపాక్షుడిగా కొలువుతీరి ఉన్నాడు. విరూపాక్ష అనగా అక్రమాకారంలో కళ్ళు కలవాడు అని అర్థం. ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యంలో ప్రౌఢదేవరాయ కాలంలో నిర్మించబడింది అంటారు. మరియు ఇంకా వీరి ముందు కాలం నుంచే ఉన్నది అని కూడా అంటారు. దీన్ని పంపాక్షేత్రం అని కూడా పిలుస్తారు. ఇక్కడ నెలకొన్న శివుణ్ణి పంపాపతి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం తుంగభద్రా నది ఒడ్డున ఉన్నది. ఈ తుంగభద్రా నది ఒకప్పుడు పంపా నది అని పేరు కూడా ఉండేది. ఇప్పుడు ఈ ఆలయ చరిత్ర, నిర్మాణం, అక్కడ జరిగే పండుగల గురించి తెలుసుకుందాం. చరిత్ర. ఈ ఆలయం 7వ శతాబ్దం నుంచి మంచి చరిత్ర కలిగి ఉన్నది. అయితే ప్రధాన ఆలయం విజయనగర రాజుల కాలంలో నిర్మించారు. చరిత్రకారుల అంచనా ప్రకారం 10 నుండి 12 శతాబ్దానికి చెందినవిగా చెప్తున్నారు. ఆ తర్వాత చాళుక్యులు, హోయసల రాజులు పరిపాలనలో మార్పులు చేశారు. ఆ తర్వాత విజయనగర రాజులు పతనమయ్యాక తర్వాత జరిగిన దండయాత్రల వలన 16వ శతాబ్దం నాటికి హంపి నగర అత్యద్భుత శిల్ప సౌందర్యం అంతా పాడైపోయింది. ఆ తర్వాత 19వ శతాబ్దం మొదల్లో ఈ ఆలయం పైకప్పు, వాటి చిత్రాలు, తూర్పు ఉత్తర రాజగోపురాలకు జీర్ణోద్ధరణ పనులు జరిగినాయి. ఆలయ నిర్మాణం గురించి తెలుసుకుందాం. హంపి వీధికి పశ్చిమ చివర విరూపాక్ష దేవాలయం ఉంది. 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గాలిగోపురం విరూపాక్ష దేవాలయంలోనికి స్వాగతం పలుకుతుంటుంది. తూర్పు ముఖంగా ఉన్న ప్రధాన రాజగోపురం 11 అంతస్తులు కలిగి చాలా ఎత్తుగా ఉంది. రాజగోపురంపై స్త్రీ పురుషులు, జంతువుల శిల్పాలు చాలా ఉన్నాయి. గోపురం ద్వారం లోపల పక్కన ఒక చిన్న నంది, ఇంకొక పక్క 3 తలల నంది ఉన్నాయి. ఇక్కడ పెద్ద ఆవరణ ఉంది. ఇక్కడే ఆలయ కార్యాలయం, ప్రక్కన యాత్రికులకు విశ్రాంతి గదులు ఉన్నాయి. ఆవరణ మధ్యలో ఒక నీటి కాలువ ఉంది. ఈ కాలువ ఆలయ చొప్పరం వెంబడి ప్రవహిస్తుంది. తర్వాత ఆలయ వంటగదికి, ఆ తర్వాత బయట ఆవరణ ద్వారా బయటకు వస్తుంది. ఇక రెండవ రాజగోపురం గురించి తెలుసుకుందాం. ఇది మొదటి రాజగోపురం కన్నా కొద్దిగా చిన్నది. దీన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినందున దీనికి రాయల గోపురం అనే పేరుంది. ఈ గోపురం ద్వారం వద్ద ఒక శిలాశాసన పలక ఉంది. ఈ ద్వారం తర్వాత ఉన్నదే రెండో ఆవరణ. ఇందులో మధ్యన ముఖమండపం, తర్వాత గర్భగుడి ఉన్నాయి. గర్భగుడి చుట్టూ ఉన్న వరండాలో ఇతర దేవతల ఉపాలయాలు కూడా ఉన్నాయి. అవి పాతాళేశ్వర, ముక్తి నరసింహ, శ్రీ వెంకటేశ్వర, మహిషాసురమర్ధిని వంటి దేవతామూర్తుల ఆలయాలు ఉన్నాయి. అలాగే దీపస్తంభం, ధ్వజస్తంభం, 4 కాళ్ల మండపం కూడా ఉన్నాయి. ఈ 4 కాళ్ల మండపంలో 3 నందులున్నాయి. ఆ తర్వాత ముఖమండపం ఉంది. ముఖమండపంలోనికి ఎక్కే మెట్ల ప్రక్కన ఒక శిలాశాసనం పురాతన తెలుగులో చెక్కబడి ఉంది. ముఖమండపం అనేక స్తంభాలతో, వాటిపైన సుందర శిల్పాలతో చెక్కబడి ఉంది. పైకప్పు సున్నంతో తాపడం చేసి అందులో రంగులతో పులి లాంటి జంతు చిత్రాలను చిత్రించి ఉన్నారు. కాలగమనంలో ఈ చిత్రాల రంగులు చాలా వరకు వెలిసిపోయినా ఇంకా కొంత మిగిలే ఉన్నాయి. ముఖమండపం నుంచి నేరుగా ఎదురుగా గర్భగుడిలోకి దారి లేదు. ఎందుకంటే ఉగ్రరూపుడైన స్వామి వారికి ఎదురుగా వెళ్ళకూడదనే నియమాన్ని అనుసరించి స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు గర్భగుడికి ఇరువైపులా మెట్ల దారులున్నాయి. గర్భాలయం ముందు 4 అందమైన నల్లరాతి స్తంభాలతో మండపం ఉంది. ఈ స్తంభాలు మనోహరంగా
శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. అలాగే స్వామివారికి వాహనాలు మరియు శ్రీకృష్ణదేవరాయలు చేయించిన రత్న ఖచిత కిరీటాలు ఉన్నాయి. ఉత్సవాల సందర్భంగా స్వామివారికి ఇవన్నీ ధరింపజేస్తారు. చివరిగా ఒక ముఖ్య విషయం, గర్భాలయానికి వెనుక బయటకు వెళ్ళడానికి మెట్ల దారి ఉంది. అక్కడ 10 మెట్లు ఎక్కగానే కుడివైపు ఒక చీకటి గది ఉంది. ఆ గదికి తూర్పు వైపున 7 అడుగుల ఎత్తులో ఒక రంధ్రం ఉంది. అందులో నుండి వెలుతురు వచ్చి ఎదురుగా ఉన్న గోడపై పడి రాజగోపురం నీడ తలక్రిందులుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇది ఒక విశేషంగా చెప్పవచ్చు. అలాగే దానికి ఎదురుగా ఒక తెల్లని తెర అడ్డం పడితే దాని మీద ఆ గోపురం ప్రతిబింబం మనకు కనపడుతుంది. అందరూ దీన్ని చాలా వింతగా చూస్తుంటారు. ఆ వస్తున్నది సూర్యకిరణాలు కావు, కేవలం వెలుతురు మాత్రమే. ఈ వింత బయట వెలుతురుగా ఉన్నంతసేపు మాత్రమే ఉంటుంది. ఇది తప్పక చూడాల్సిందే. హంపి బెంగళూరు నుండి 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి రోడ్డు, రైలు మరియు విమాన మార్గాలు ఉన్నాయి. హంపి మరియు హోస్పేట పట్టణంలో అన్ని బడ్జెట్ల వారికి సరిపడగ విధంగా వసతి సౌకర్యాలు కూడా ఉన్నాయి. తప్పకుండా దర్శించాల్సిన ప్రదేశం. ఇప్పుడు మనం ఇంకొక ఆలయం గురించి తెలుసుకుందాం. అది శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయం, తిరువనంతపురం. స్థల పురాణం గురించి తెలుసుకుందాం. తాళపత్ర గ్రంథాల ఆధారంగా కలియుగం ఆరంభమైన 950వ రోజు తుళు వంశ బ్రాహ్మణ ఋషి దివాకరముని సారథ్యంలో విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తున్నది. విష్ణు భక్తుడైన దివాకరముని తపస్సు ఆచరించగా శ్రీ మహావిష్ణువు 2 సంవత్సరాల బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యాడట. ఆ బాలుని ముఖ వర్చస్సుకు తన్మయుడైన ముని తన వద్దనే ఉండిపోవాలని కోరాడట. అందుకు ఆ బాలుడు అంగీకరించి తనను వాత్సల్యంతో చూడాలని, అలా జరగని నాడు వెళ్ళిపోగలనని ఆంక్ష విధించాడట. అందుకు అంగీకరించిన ముని ఆ బాలుని అమిత ప్రేమతో చూస్తూ బాల్యపు చేష్టలను ఓర్చుకుంటూ ఆనందంతో జీవిస్తున్నారట. ఒకరోజు దివాకరముని పూజా సమయంలో సాలగ్రామాన్ని నోటిలో ఉంచుకొని బయటకు పరుగుదీశాడట ఆ బాలుడు. అందుకు ముని ఆ బాలునిపై ఆగ్రహం వ్యక్తం చేశాడట. తనకు ఇచ్చిన మాటని ముని తప్పాడని భావించిన ఆ బాలుడు నన్ను చూడాలనిపిస్తే అరణ్యంలో కనిపిస్తానని చెప్పి అదృశ్యమైనాడట. ఆ సంఘటనతో దివాకరముని ఆ బాలుడు ఎవరైనది అర్థమై తీవ్ర మనోవ్యధకు గురైనాడట. ఎలాగైనా ఆ బాలుని తిరిగి దర్శించుకోవాలనే తలంపుతో ముని అరణ్యబాట పట్టగా క్షణకాలం పాటు కంపించిన ఆ బాలుడు అనంతరం ఆ బాలుడు ఒక మహావృక్ష రూపంలో నేల కొరికి శ్రీ మహావిష్ణువు శేషశయనుడైన రూపంలో కనిపించాడట. ఆ మహిమాన్విత రూపం దాదాపు 5 కిలోమీటర్ల దూరం వ్యాపించి శిరస్సు తిరువళ్ళం అనే గ్రామం వద్ద, పాదాలు త్రిప్పాపూర్ అనే గ్రామం వద్ద కనిపించాయట. అంతటి మహారూపాన్ని మానవమాతులు దర్శించలేరని, అది కష్టమని, కనువిందు పరిచే విధంగా ప్రసన్న రూపంలో అవతరించాలని ముని వేడుకున్నాడట. ముని విన్నపాన్ని మన్నించిన స్వామి ప్రస్తుతం మనం చూస్తున్న రూపంలో కనిపించగా ఆ విగ్రహాన్ని తెచ్చి తిరువనంతపురంలో ప్రతిష్ఠించినట్లు కథాంశం. ఇక్కడ ఈ ఆలయ చరిత్ర తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరిన్ని విశేషాలను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అనంత పద్మనాభస్వామి ఆలయం అనగా ఆ పేరులోనే అర్థం ఉంది. అనగా నాభి యందు పద్మమును కలిగి అంతం లేనివాడు అని అర్థం. అలాగే ఈ ఆలయం శ్రీ మహావిష్ణువుకు అంకితమైన ఆలయం. ప్రధాన దైవం పద్మనాభుడు అనగా విష్ణువు శయన భంగిమిలో ఆదిశేషునిపై యోగ నిద్రలో కొలువై ఉంటాడు. ఈ ఆలయంలో పవిత్ర స్వామివారికి తిరువట్రార్ శ్రీ ఆదికేశవ పెరుమాళ్ అని కూడా పేరుంటుంది. ఆ పేరు మీదనే ఈ ప్రాంతానికి తిరు అనంతపురం అంటే దేవుడైన శ్రీ అనంత పద్మనాభుని పవిత్ర ఆలయం అని కూడా చెప్తారు. అందుకే ఈ ప్రాంతాన్ని తిరువనంతపురం అని పిలుస్తున్నారు. అలాగే ఈ నగరానికి అనంతపురం అని, శయనంతపురం అని మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి.
ఈ ఆలయ ప్రస్తావన శ్రీమద్ భాగవతంలో బలరాముడు తన తీర్థయాత్రలో భాగంగా ఫాల్గుణం అనే దేవాలయాన్ని సందర్శించినట్లు, ఇక్కడ ఉన్న పంచసరస్సులో స్నానం చేసినట్లు, అలాగే 10,000 గోవులను బ్రాహ్మణులకు దానం చేసినట్లుగా తెలుస్తున్నది. తమిళ ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధంలో కూడా ఈ ఆలయ ప్రస్తావన ఉంది. ఒకప్పుడు దీన్ని పట్టు విఠల్ పిల్లమార్ అనే నాయనార్ కుటుంబాలు నిర్వహించేవాళ్ళు. కాలగమనంలో ఈ ఆలయం ట్రావెన్కోర్ సంస్థానాధిపతి అయిన మార్తాండవర్మ చేతికి వచ్చింది. వారు తాము పద్మనాభ దాసులుగా ప్రకటించుకొని ఆలయంలోని శంఖాన్నే తమ రాజ్యానికి గుర్తుగా పెట్టుకున్నారు. ప్రస్తుత ఈ ఆలయ నిర్వహణ ట్రావెన్కోర్ రాజకుటుంబానికి చెందిన ధర్మకర్తల ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఇకపోతే ఈ ఆలయ చరిత్ర. తమిళ ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధంలో ఈ ఆలయం 6 నుంచి 9 శతాబ్దాల మధ్య ఉన్నదని చెప్పబడింది. అలాగే 16వ శతాబ్దం అంతా ఈ ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అప్పుడు ఈ ఆలయ సుందర గోపుర నిర్మాణం జరిగింది. అలాగే ఆలయంలో మూల విరాట్ సాలగ్రామాలతో తయారైనదట. ఈ భారీ విగ్రహాన్ని చూడటానికి 3 ద్వారాలున్నాయి. ఆదిశేషునిపై పవళించినట్లు కనిపించే ఈ విగ్రహం మొదటి ద్వారం గుండా తిలకిస్తే తల భాగం కనిపిస్తుంది. ఆ తర్వాత 2వ ద్వారం గుండా చూస్తే నాభి మరియు అందులో పుట్టిన తామర పువ్వు, అలాగే 3వ ద్వారం గుండా చూస్తే పాదభాగం కనిపిస్తాయి. ముఖద్వారం వద్ద హిందూ ధర్మం మీద విశ్వాసం ఉన్న వారికి మాత్రమే ప్రవేశం అని రాసి ఉంటుంది. భక్తులు లోపలికి ప్రవేశించడానికి దర్శనానికి సాంప్రదాయ వస్త్రధారణతోనే వెళ్ళాలి అనే నియమం కూడా ఈ ఆలయంలో ఉన్నది. అలాగే 1850 సంవత్సరంలో స్థానిక పాలకులు ఆలయ ప్రకార నిర్మాణాన్ని చేపట్టారు. ఆ తర్వాత 1335-1384 మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వీరమార్తాండవర్మ అనే రాజు ఆలయ పాలన వ్యవహారాలను స్వాధీనం చేసుకుని ఉత్సవాలు బాగా జరిపారట. 1459-60 మధ్యకాలంలో ఆలయ గర్భగుడి పునరుద్ధరణ జరిగిందట. అప్పటి నుంచి నేటి వరకు పలు మండపాలు, ముఖద్వారాలు, ప్రాంగణాలు నిర్మాణాలు చాలా జరిగినాయి. ఆలయ సౌందర్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రధాన ఆలయం మలయాళ సాంప్రదాయ పద్ధతిలో నిర్మాణం కలిగి ఉంది. దాదాపు 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం గాలిగోపురం ఆనుకొని చుట్టూ ప్రహరీలు, 4 ముఖద్వారాలతో నిర్మించబడింది. ఆలయంలో స్వామి ఊరేగింపుకు ప్రధాన ప్రాంగణం నిర్మించబడింది. 4 మూలల 4 ఉయ్యాల మంటపాలు అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో చెక్కబడి ఉంది. ఆలయ తూర్పు ముఖద్వారం వద్ద 3 ఎకరాల విస్తీర్ణంలో పుష్కరిణి చాలా విశాలంగా అందమైన మెట్లతో నిర్మించడం జరిగింది. ఇంకా ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ నారసింహ, పార్థసారథి ఆలయాలు కూడా ఉన్నాయి. ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉన్నది. ప్రతి సంవత్సరం 6 మాసాలకు ఒకసారి తులామాసం అనగా సెప్టెంబర్ అక్టోబర్లో, ఫాల్గుణ మాసం అనగా మార్చి ఏప్రిల్లలో అల్పిసి ఉత్సవాలు జరుగుతాయి. తులామాసంలో జరిగే ఉత్సవాల్లో ఆరాట్టు ఊరేగింపు ప్రధానమైనది. శ్రీ పద్మనాభ, శ్రీ నారసింహ, శ్రీకృష్ణ విగ్రహాలను గరుడ వాహనంపై ఊరేగించి సముద్ర స్నానానికి తీసుకువెళ్తారు. ఆ ఊరేగింపులో అధికార లాంఛనాలతో రాజు కరవాలం చేతబట్టి ముందు నడుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయానికి 6 నేల మాళిగలు ఉన్నాయి. భక్తులు, రాజులు చెల్లించిన ముడుపులు ఇందులో దాచేవారట. వాటిల్లో ABCDEF అని పేరు. AB మాళిగలును 130 సంవత్సరాలుగా తెరవలేదట. అయితే C నుండి F వరకు ఉన్న గదులను లెక్క ప్రకారం తెరిచేవారట. అయితే కొన్ని వందల సంవత్సరాలుగా ఆ గదులను తెరవలేదనే చెప్పాలి. 1860లో మూసివేసిన గదులను మాత్రం 1950లో సీలు వేసున్నారట. స్వాతంత్రానంతరం స్థానిక ఆలయాలన్నింటినీ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డులో విలీనం చేసిన ఈ ఆలయాన్ని మాత్రం రాజకుటుంబీకులు తమ పర్యవేక్షణ కిందనే ఉంచుకున్నారట. ఈ కుటుంబానికి చెందిన చివరి రాజు వితిర్ తిరునాల్ బలరామవర్మను అప్పటి ప్రభుత్వం రాజప్రముఖుగా ప్రకటించిందట. ఆ రాజకుటుంబీకులే ఈ ఆలయ నిర్వహణ ట్రస్టీలుగా కొనసాగుతున్నారట. ఈ ఆలయ సంపద నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, దాన్ని గాడిలో పెట్టాలని
టిపి సుందర్రాజన్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో దావా వేయగా సుప్రీంకోర్టు ఒక కమిటీని నియమించి ఆ సంపదను లెక్కించాలని ఆదేశించింది. ఆ విధంగా నేలమాళిగల్లో ఉన్న సంపద వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు 5 నేలమాళిగల్లోని సంపదను మాత్రమే లెక్కించారు. అందులోనే అనంతమైన సంపద బయటపడింది. ఇంకా 6వ గది తెరవలసి ఉన్నది. అందులో ఇంకా ఎక్కువ సంపద ఉండవచ్చునని అంచనాకు వస్తున్నారు. నిర్మాణ పరంగా కూడా చాలా పెద్దది. ఇప్పటి వరకు బయటపడ్డ సంపద కారణంగా అత్యంత సంపన్న క్షేత్రంగా ఈ ఆలయం ప్రసిద్ధిగాంచింది. ఇప్పటి వరకు బయటపడ్డ సంపదలో బంగారం, వజ్రాభరణాలు, బంగారు దేవతా విగ్రహాలు, ప్రతిమలు, కిరీటాలు, పచ్చలు పొదిగిన నగలు, వెండి నాణ్యాలు, ఈస్ట్ ఇండియా కాలం నాటి నాణ్యాలు మొదలగునవి లభ్యమైనయట. అంతేగాక చిత్ర విచిత్ర వస్తువులు ఎన్నో ఉన్నాయట. చాలా కాలం పాటు ట్రావెన్కోర్ రాజకుటుంబం నేతృత్వంలో ట్రస్ట్ నియంత్రణలోనే ఉన్నది కదా. అయితే జూలై 2020 నుండి ఆలయ నిర్వహణ బాధ్యత ట్రావెన్కోర్ రాజకుటుంబం నుంచి భారత అత్యున్నత న్యాయస్థానం తప్పించింది.